ఏంటి కాలికి వెన్నపూస కూడా రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్ళలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల మీ మొహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ముసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాళ్ళు చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెదవైతేనే, ఏ అంట్ల కుక్కైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకిచ్చి పెళ్లి చేశారు. అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెదవని, అడ్డగాడిదని, సన్నాసి అన్నమాట. భర్త మీద అలాంటి భావనలున్నా నా అలాంటి పతివ్రతలు అలా చెప్పకూడదండి. ఓకే ఓకే ఓకే, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న తర్వాత కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను రాదా.